ఇవాళ రెసిపీ డిస్క్ పొటాటో సోయా ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. డిస్క్ పొటాటో సోయా ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఆలు, సోయా కూర, కోడిగుడ్డు, తురిమిన చీజ్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, లెట్యూస్. డిస్క్ పొటాటో సోయా ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలా? ఫస్ట్ పొటాటోని డిస్క్ షేప్లో కట్ చేసుకోవాలి. స్వీటీ, ఒక ప్యాన్ పెట్టుకుందామా? ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఓకే. కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసి మూత పెట్టేసుకోవచ్చు. ఓ, సో డిస్క్ అంటే డిస్క్ లాగా కట్ చేయడం అనమాట పొటాటో. నాకు ఇప్పుడు అర్థమైంది. సో నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు? ఫ్రీ టైంలో ఏమైనా సిరీస్ చూస్తుంటాను నెట్ఫ్లిక్స్లో, ఆర్ పాటలు పాడుతూ ఉంటాను. ఓ, నీలో సింగింగ్ టాలెంట్ కూడా ఉందా? కొంచెం. వింటారా ఎవరైనా? అది వద్దా? ఓకే, సో సిరీస్ చూస్తాను. ఎలాంటి టైప్ ఆఫ్ జానర్? కామెడీ చూస్తుంటాను ఎక్కువ. ఫ్రెండ్స్, సిట్కామ్. సిట్కామ్స్. కామన్, నేను కూడా ఫ్రెండ్స్ కానీ. ఓకే, సో అది ఎన్నిసార్లు పెట్టినా ఎన్నిసార్లు చూసినా కానీ బోర్ కొట్టదు. అలా అన్నిసార్లు చూస్తూనే ఉంటా. ఒకసారి అయితే మా ఫ్రెండ్ అప్పుడే 10th సీజన్లో లాస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. అయ్యా అనుకున్నా. అది మళ్ళీ ఇటు తిరిగి చూసేటప్పుడు మళ్ళీ ఫస్ట్ సీజన్లో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేశాను. నేను కూడా అంతే. గ్యాప్ ఇవ్వాలి కదా తిట్టారు. సో అంటే అంత పిచ్చిగా చూస్తా బాగా నచ్చితే. గ్యాప్ అంటే గుర్తొచ్చింది. ఈ గ్యాప్లో మనం ఎగ్స్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఓకే, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ చేసే బాగా. స్వీటీ, నేను ఒకటి అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అమ్మా, ముందే అసలే ఈ కాకినాడ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమడుగుతావురా నువ్వు? ఎడ్యుకేషన్ ప్రకారంగా ఏం అడగకు ప్లీజ్, దొరికిపోతా నేను. లేదు, అది కాదు. కాదా? ఓకే, అయితే అడిగి. నీకు వంట వచ్చా? నాకు ఎర్రగా తీస్తా. అవునా? నిజమా? ఆ, నువ్వు తెలివైన దానివా? ఆఫ్ కోర్స్ అని నేను ఫీల్ అవుతుంటా. సరే, నువ్వు తెలివైన దాన్ని అన్నావు కాబట్టి నీకు ఒక క్వశ్చన్ అడగాలని ఫిక్స్ అయ్యావుగా ఇంకా. ఒక మహిళ టీ తీసుకొస్తుండగా ఓకే, చేతిలో కప్ జారి కింద పడి పగిలిపోయింది. ఇక్కడ తప్పు ఎవరిది? ఆప్షన్ ఏ. నాకు ఆప్షన్స్ కూడా ఇస్తున్నావా? రెడీ. కప్పు. ఆప్షన్ బి నేల. ఆప్షన్ సి గ్రావిటీ. ఆప్షన్ డి టీ పెట్టమని భర్త. పక్కా పడుతుంది తప్పు. ఎందుకు అంటే వాడు టీ పెట్టమని చెప్పకపోయి ఉంటే కప్పు పగిలేది కాదు కదా, అది కింద పడేది కాదు, పగిలిపోయేది కాదు, ఊడ్చుకునే పని ఉండదు, ఏముండదు, మొత్తం అతనే చేశాడు. చాలా తెలివైన స్వీటీ నువ్వు. సర్లే చాలు ఇంకా పొగడేకు. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ రెసిపీ. ఇది కుక్ అయిపోయినట్టుంది. కొంచెం కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు బీట్ చేసిన ఎగ్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ సోయా కూర వేసుకోవాలి. ఒకవైపు ఎందుకు వేసావురా? ఫోల్డ్ చేస్తాం కదా తర్వాత. ఓ, ఇదో లాజిక్ ఉందన్నమాట. దీని తర్వాత చీజ్ వేసుకోవాలి. ఇంకో సైడా? నో, సేమ్ సైడ్. ఓకే, దీని తర్వాత లెట్యూస్ కూడా వేసుకోవాలి. ఓ, సో ఏం చేసినా ఒక సైడే చేయాలి. ఎస్. తర్వాత పచ్చిమిర్చి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes ఉడికించాలి. ఓకే, ఫైన్. సో ఇది కుక్ అవ్వడానికి ఎలా అయినా ఒక 5 minutes టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మన యాక్ట్రెస్తో తన యాక్టింగ్ స్కిల్స్ చూసేద్దాము. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయబోతున్నావు? ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక సీన్ ఇచ్చారు, సో ఐ విల్ ట్రై దట్. ఓకే, సీన్ ఏంటి? వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది బేసిక్గా, లైక్ ప్రపోజ్ చెయ్యి, ఇంకెన్ని రోజులు ఇలా తిరుగుతావు వాడి గురించి, అది ఇది అని.
సో చిన్న వార్నింగ్ ప్లస్ ఒక చిన్న కన్సర్న్తో చెప్పడం. ఓ వార్నింగ్, వాడికి ప్రపోజ్ చేయమని తనే చెప్తుంది, మళ్ళీ వార్నింగ్ కూడా తనే ఇస్తుంది. అంటే ప్రపోజ్ చేయమని వార్నింగ్ ఇస్తుంది. ఓ అలా. ఓకే, సో ఇప్పుడు నేను ఆ ఫ్రెండ్నా? ఓకే, స్టార్ట్ చేసేసాయి. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా, అస్తమాను వాడనకలే తిరుగుతావు. అసలు నువ్వు కాలేజ్కి వచ్చేదే వాడి గురించి. వాడు బాగుంటాడు రా. నార్మల్, అసలు కాలేజ్లో అందరికీ తెలిసే ఆ విషయం, అయినా కూడా నువ్వు ప్రపోజ్ చేయవు. నిజం చెప్పాలంటే వాడికి కూడా తెలుసు నువ్వు వచ్చేది వాడి గురించి అని. తెలిసినప్పుడు వాడు ఎందుకు చెప్పట్లేదురా? అరే వాడెందుకు చెప్పాలి? నువ్వు కదా ఫస్ట్ నుంచి లవ్ చేస్తున్నావు, నువ్వు కదా చెప్పాలి. నా ఇష్టం, నేను ఒక్కరి కాకపోతే ఇద్దరు చేస్తా. ఈ కాలేజ్ మొత్తం నన్ను క్యూపిడ్ అని పిలుస్తారే. నిన్న ఆ, అది నాకేం తెలియదు. క్యూపిడ్ అంటే ఇద్దరు ట్రూ లవర్స్ ని కలిపే వాళ్ళని క్యూపిడ్ అంట. ఓ లైక్ స్టూపిడ్. నువ్వు ఇలానే జోక్స్ ఎయ్యి, నువ్వు మాత్రం వాడికి ప్రపోజ్ చేయకు. వాడు ఏదో ఒక రోజు వేరే అమ్మాయిని చూసుకుని వెళ్ళిపోతావు. అలా నాకురా. మరి లాస్ట్ ఇయర్ ఫేర్వెల్కి ఏమైంది? ఏమైంది? నువ్వు చక్కగా శారీ కట్టుకుని వస్తే వాడు ఎంత బాగున్నావు అన్నాడు. ఈ సండే కనుక నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయలేదనుకో అంతే. అంటే నాకు సండే వేరే ప్లాన్ అంటే వాడు ఐస్ క్రీమ్ కొనిస్తా అన్నాడు. ఐస్ క్రీమ్కి గుర్తుపడతావా? అంటే సీతాఫల్ ఫ్లేవర్ అని సార్ దొరకదు కదా. నీతో అయ్యేది కాదు కానీ వదిలే. ఎవరిని వాడినా నిన్న ఎవరో ఒకళ్ళే తల్లి, నీకు ఒక దన్నం. సర్లే, ఇద్దరిని వదిలేసి నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తింటాను. సూపర్. పాపం చాలా సీరియస్ గా వార్నింగ్ ఇద్దామని స్టార్ట్ చేసి చాలా ఫన్నీ అయిపోయింది. లేదు, ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్. ఇంప్రొవైజేషన్ ఎంజాయ్ చేయాలి మనం చేసే వర్క్ని. కానీ సూపర్బ్ గా చేసావురా. వెరీ నైస్, సూపర్. ఓకే, సో కమింగ్ టు అవర్ రెసిపీ. చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది, చూసేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని జస్ట్ మనం ఫోల్డ్ చేసుకుందాం. ఓకే, జాగ్రత్త చేయి. ఇగో హ్యాండ్. ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఓ ఓకే, సో ఒక 1-2 మినిట్స్లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో కుక్ అయిపోయినట్టుంది. యా, సో రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. అలాగే వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాం. ఓకే. సో ఫైనలీ వేడి వేడి డిస్క్ పొటాటో సోయా ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. డిస్క్ పొటాటో సోయా ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఆలు, సోయా కూర, కోడిగుడ్డు, తురిమిన చీజ్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, లెట్యూస్. డిస్క్ పొటాటో సోయా ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఆలూని డిస్క్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆలూని అరేంజ్ చేసుకుని దానిపై కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత బీట్ చేసుకున్న కోడిగుడ్లో చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకుని పొటాటోస్ పై ఆమ్లెట్ లా వేసుకుని దానిపై సోయా కూర, తురిమిన చీజ్, లెట్యూస్, పచ్చిమిర్చి ముక్కలు వేసి మూత పెట్టుకోవాలి. తర్వాత ఆమ్లెట్ ని క్లోజ్ చేసుకుని 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ డిస్క్ పొటాటో సోయా ఆమ్లెట్ రెడీ.